రేవంత్ రెడ్డి మళ్లీ డైవర్షన్ డ్రామాకి తెరలేపాడు. ఢిల్లీ వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు తంటాలు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. చిట్చాట్ పేరుతో కేటీఆర్ టార్గెట్గా ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీఎం నిర్ణయాలతో ఇరుకున పడిన ప్రభుత్వం దాని నుంచి బయటపడేందుకే డైవర్షన్ పాలిటిక్స్ ను ఎంచుకుంది. బనకచెర్ల నుంచి దృష్టిని మరల్చేందుకు ఎత్తుగడలను జనం నమ్మరని సర్కారు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. తన వైఫల్యాలు బయటపడ్డప్పుడల్లా వాటిని కప్పిపుచ్చేందుకు ఏదో ఒక రాజకీయ వివాదాన్ని తెరపైకి తేవడంలో సీఎం రేవంత్ రెడ్డి దిట్ట అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తుంటారు. తాజాగా ఢిల్లీ సాక్షిగా గోదావరి జలాల్ని ఆంధ్రప్రదేశ్కు కట్టబెట్టేందుకు రాజమార్గం వేసిన రేవంత్ రెడ్డిపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆ విమర్శల దాడి నుంచి తప్పించుకునేందుకు తనకు అలవాటైన రాజకీయ డైవర్షన్ డ్రామాను ఢిల్లీ వేదికగా రక్తి కట్టించారని అంటున్నారు. సందర్భం లేకపోయినా మీడియాను పిలిపించుకొని చిట్చాట్ పేరుతో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అంశం నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు. బనకచెర్ల లేదా బుధవారం జరిగిన ఇరు రాష్ట్రాల సమావేశంపై మాట్లాడతారని పాత్రికేయులంతా భావించగా ఆయన మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆరోపణలకే ప్రాధాన్యమిచ్చారు. ఎవరిని ఎట్లా టార్గెట్ చేస్తే బనకచెర్ల వివాదం పక్కదారి పడుతుందో గ్రహించి ఆ మేరకు కేటీఆర్ పై డ్రగ్స్, గంజాయి అంటూ ఎప్పుడూ చేసే పసలేని ఆరోపణలే మళ్లీ చేశారు. ఈ ఆరోపణలు సరిపోవని భావించిన ముఖ్యమంత్రి ఈసారి కొత్తగా రాజకీయంగా సంచలనం సృష్టించే ఆరోపణల కోసం ప్రయత్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఏపీ మంత్రి లోకేష్ కేటీఆర్ రహస్యంగా కలుసుకున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇదంతా బనకచెర్ల ఢిల్లీ మీటింగ్, రేవంత్ రెడ్డి సంతకం వంటి వివాదాల నుంచి మీడియా, ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసిన ప్రయత్నమేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై బుధవారం కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రుల భేటీతో తెలంగాణకు తీరని నష్టం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇటు కేంద్రం, అటు ఏపీ సీఎం చంద్రబాబు ఏది చెప్తే దానికి తల ఊపేసి వచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా జల వివాదాలపై ఏర్పడనున్న కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని ప్రకటించడంపై నిపుణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒకవేళ కమిటీ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తన తొందరపాటు నిర్ణయాలతో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకే కేటీఆర్ మాజీ సీఎం కేసీఆర్ పై నిరర్ధక ఆరోపణలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.